జరుగుతుంది. ఇదే నేను చేయాలనుకున్నది, ఇదే రాజ్ తరుణ్కి కూడా తెలుసు. బట్ ఈ ప్రాసెస్లో మేము చాలా కోల్పోయాం. రాజ్, ఐఎమ్ వెరీ సారీ చిన్నోడా. ఇక్కడే ఉంటే కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ఉంది. ఈలోపు నన్ను ఏం చేస్తారో కూడా తెలియదు. ఒక్క అవకాశం నాకు జీవితంలో ఉంటే రాజ్కి సారీ చెప్పాలనుకుంటున్నాను, అండ్ నా తల్లిదండ్రులకి సారీ చెప్పాలనుకుంటున్నాను. పడకూడని మాటలన్నీ పడ్డారు, నిందలు నాతో పాటుగా నా తల్లిదండ్రులన్నీ పడ్డారు. నేను వేరొక ఆలోచనతో లేదా డబ్బులు తీసుకోవాలన్న ఉద్దేశమో, ఎటువంటి చెడు ఉద్దేశంతో నేను ఈ పని చేయలేదు. ఆడపిల్లలకి ప్రతి ఒక్క అమ్మాయికి స్టాండ్ తీసుకున్నాను. వెనకున్న అమ్మాయిల గురించి నాకు తెలియదు. ఫ్యూచర్ లో ఏ ఒక్క ఆడపిల్ల నాలాగా అవ్వకూడదు అనే ఒకే ఒక్క కారణంతో నేను స్టాండ్ తీసుకున్నాను. థ్యాంక్స్ అండి. మస్తాన్ సాహిబ్ కేసు 376 లాస్ట్ ఇయర్ 2023లో అయిందండి. నేను రాస్తరుంది ఈ ఇయర్ పెట్టుకున్నాను కేవలం ఇంట్లో నుంచి అతను వెళ్ళిపోయాడని. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం అంటే అతనికి మస్తాన్ సాయి వీడియోస్ ఇదంతా తెలిసినప్పటికీ డ్రగ్ కేసు అని ఒక్కటి రావడంతో రాస్తరుణ్ వెళ్ళిపోయాడు. సో ఆ ఒక్క కేసు మాత్రమే నాకు నిజం ఏంటని తెలిసింది, అది రాజ్ తరుణ్ కాదు అని తెలిసింది. రాజ్ తరుణ్ పైన తీసుకుంటున్నాను. మస్తాన్ సాయి పైన పెట్టిన కేసు తర్వాతే మా జీవితాలన్నీ ఇన్ని అయ్యాయి అండ్ ఇన్ని తప్పుడు కేసులు వచ్చాయి. ఇవన్నీ నేను కోర్టులోనే చూసుకుంటాను. చివరిగా కోర్టు ఏ శిక్ష విధిస్తే అది ఆఖరికి నాతో అయినా సరే నేను రెడీగా ఉన్నాను. రాజ్ తరుణ్ మల్హోత్రాతో ఉండి నన్ను వదిలేశాడు, దూరం అవుతున్నాడు అన్న మాటలే నేను నమ్మాను అండి. ఎందుకంటే ప్రిజన్ లో నేను ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను బయటకు వచ్చేసరికి రాజ్ లేకపోవడంతో, నాకు కొన్ని ఫోటోలు చూపించడంతో, నాకు కొన్ని వీడియోస్ చూపించడంతో, అదే సిచ్యువేషన్స్ రియాలిటీలో జరుగుతున్న వాటిని నమ్మేసి ఇంకా రాజ్ రాడు అన్న దాంట్లోని అయ్యాను. బట్ ఇంత జరిగిన తర్వాత రాజు ఉంటాడా, వెనక్కి వస్తాడా, ఇదంతా ఇంకా నేను నా దిరాతకి అండ్ దేవుడికి వదిలేస్తున్నాను. అవును 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 అది ఖచ్చితంగా నేను కాన్షియస్ గానే వెళ్ళాను, నా డెసిషన్ తోనే వెళ్ళాను. ఎందుకంటే అందరూ చూశారు, అక్కడ మాల్వి మల్హోత్రా కూడా వచ్చి మేము జస్ట్ కో యాక్టర్స్, లావణ్య అలిగేషన్స్ వేస్తుంది అని అన్నారు. నాకు ఎవరైనా సరే నాకు లైఫ్ లో ఛాలెంజ్ గా విసిరినప్పుడు నేను అది ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాను. ఎందుకంటే నేను అక్కడ అబద్దాలు చెప్పలేదు, అలిగేషన్స్ వేయలేదు. ఒక రాజ్ తరుణ్ మాల్వి విషయంలోనే మరి నేను వెళ్ళి ప్రూవ్ చేసుకున్న దాన్ని మస్తాన్ విషయంలో ఎందుకు చేసుకోనండి? రాజ్ తరుణ్ నావాడు కాబట్టి, అని రాజ్ తరుణ్ నుంచి నాకు హాని ఉండదండి. రాజ్ తరుణ్ క్రిమినల్ కాదు అండ్ క్రుయాలిటీ ఉండదు. ఎలాంటి వాడని నాకు తెలుసు. ఆ హక్కుతో నేను వెంటనే వెళ్ళిపోయాను.